అంటే 10 ఇయర్స్ నుంచి కేసీఆర్ రావడం జరిగింది ఇక్కడ మా సైడ్ అయితే. మాగంటి గోపీనాథ్ ఉన్నప్పటి నుంచి మాకు ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ చూస్తారు. డ్రైనేజ్ అనేటిది అసలు ఏం ఇంప్లిమెంట్ అవ్వలేదు, డెవలప్ అవ్వలేదు అసలు. ఇంకోటి ఏంటంటే రోడ్స్ అనేటిది, రోడ్స్ కూడా అస్సలు చక్కగా వేయని కూడా వేయలేరు. చూస్తున్నారు కదా మీరు ఇప్పటికీ. సో ఏం ఇంప్లిమెంట్ అవ్వలేదు, డెవలప్ కూడా ఏం అవ్వలేదు. మీరు ఓట్ ఎవరికి వేయాలనుకుంటున్నారు? ఓట్ యాక్చువల్లీ నేను నవీన్ అన్నకి వేయాలనుకుంటున్నాను. ఈ నవీన్ అన్న ఏంటంటే ఎవరన్నా ఆపదలో ఉన్నారనుకో ఇక్కడనే ఉంటాడు బస్సులో హీ కెన్ హెల్ప్, చాలా మంచిగా చూసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే ఫీజెస్లో నాకు డాడీ లేరు, ఇంకా మేము ముగ్గురిని నడిపించాలంటే ఒక ఆమె అస్సలు అవ్వలేదు. హెల్పింగ్ నేచర్ అంటే అన్ననే. ఇప్పుడు మాకు సాయం కావాలనేసి మేము అన్న దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి, నేను 4th క్లాస్లో ఉన్నప్పటి నుంచి అన్ననే నాకు ఫీజులు కడుతున్నాడు. సో ఇప్పుడు నేను సాయం చేయాలనేసి అన్న దగ్గరికి వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు రుణం తీర్చుకోవాలి నేను కూడా. ఇప్పుడు అన్నకి ఏంటంటే అన్న గెలవాలి, అన్న ఇంకా మిగతా ప్రజలకు అందరికీ హెల్ప్ చేయాలన్నట్లు ఇక నేను ఇక్కడ అన్న కోసం అనేసి ఓటేయాలి, అందరు కూడా అన్నకు ఓటేయాలనేసి నేను కోరుకుంటున్నాను.